పల్లె బస్సులు సిటీ బస్సుల్లో ప్రయాణికులకు నగదు రహిత డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి రానుంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీసుల్లో సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలంటూ ఆర్టీసీ నిర్ణయించింది. కండక్టర్లకు 10,000 ఐ-టీమ్స్ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వీటి ద్వారా ప్రయాణికులకు టికెట్ డబ్బులు చెల్లింపు సులభతరం అవుతుంది. టీఎస్ఆర్టీసీకి 9,000 పైచిలుకు బస్సులున్నాయి. రోజు సుమారుగా 55 లక్షల మంది ప్రయాణికులను సంస్థ గమ్యస్థానాలకు చేరుస్తోంది. సిటీ, పల్లె బస్సుల్లో ప్రస్తుతం కండక్టర్లు సాధారణ టీంలు ఉపయోగిస్తున్నారు. టికెట్ల జారీకే ఉపయోగపడుతున్నాయి. వీటిలో నగదుతో టికెట్లకు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టనున్నటువంటి ఐ-టీమ్స్తో డెబిట్ కార్డులు, క్యూఆర్ కోడ్ స్కాన్తో కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం వీరికి ఆధార్ కార్డు చూసి కండక్టర్లు 0 టికెట్లు జారీ చేస్తున్నారు. ఇకపై మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లుగా సమాచారం. ఈ కార్డుల్ని స్వైప్ చేసి 0 టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.